మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంవత్సరాల నుంచి అనుబంధం ఉండి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు కూడా ఉన్నటువంటి వాళ్ళ మట్టుకే ఇక్కడ ఈ హాల్లో డాక్టర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూర్చొని ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కూడా. ఇది సంఘటన సృజన అభియాన్ అనేటువంటిది ఆ రోజు ఇదే కర్ణాటక రాష్ట్రం బెల్గావిలో సిడబ్ల్యూసిలో తీర్మానం చేసిన విధంగా అహ్మదాబాద్ గుజరాత్లో ఏఐసిసి సమావేశంలో కూడా మన నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, మన నాయకులైనటువంటి గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఆ రోజు ఈ సంఘటన సృజన అభియాన్ రిజల్యూషన్ తీసుకొని ఇంతకుముందు ఉన్న సిస్టమ్ స్క్రాప్, ఇంతకుముందు ఏ సిస్టమ్ ఉండే స్థానికంగా ఎవరో ఒకరు సిఫార్సు చేసి ఫలానా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫలానా వాళ్ళను నియమించాలి అని అంటే వాళ్ళ యొక్క ఆర్డర్ రావడం, మీ అందరూ కూడా ఆ ఆదేశానుసారం పనిచేయడం జరుగుతాం. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఏఐసిసి మీ ముందుకు వచ్చింది. నేను ఒక ఏఐసిసి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి ప్రతినిధిగా మీ అందరి సమక్షంలో కూడా మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఈ కుడ్లికి కాన్స్టిట్యున్సీకి వచ్చి మీ అందరినీ కూడా మాట్లాడటం, తర్వాత మీ అందరితో కూడా 1-to-1 మీ అభిప్రాయాలు ఒక 10-12 మందితోటి ఒపీనియన్ తీసుకోవడం కూడా జరుగుతున్నటువంటి విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కర్ణాటక రాష్ట్రంలో ఆ రోజు 2023లో జోడెట్లుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులైనటువంటి డికే శివకుమార్ గారి నేతృత్వంలో మీ అందరి యొక్క ఆశీర్వచనంతో, మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ రోజు కర్ణాటకలో కూడా ఒక మతతత్వ పార్టీ అయినటువంటి పార్టీని పారదోలి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో 5 గ్యారెంటీలతో పాటు ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు త్రిమూర్తులుగా డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ప్రస్తుత కేపిసిసి అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్, ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, వారు మీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో మీ అందరి సహకారంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రిపీట్ చేసే దిశలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం కుడ్లిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా డాక్టర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మీ అందరూ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారు అన్నటువంటి విషయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పూర్తి సమాచారం ఉంది అనేటువంటి విషయం తెలియజేస్తూ, ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అనేటువంటి విషయం మరొకసారి, ఎందుకంటే ఎంపీ 3 ఎమ్మెల్యేలు మనకు తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి శాసనసభ్యులు. ఎందుకంటున్నా అంటే ఈ నియోజకవర్గం అఖండ బలాన్ని జిల్లాలో ఆ రోజు, ఈరోజు విజయనగరం జిల్లాగా ఈ జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు సిరాజ్ షేక్ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కుడ్లికి మీ అందరి ప్రియతమ నాయకుడైనటువంటి శ్రీనివాస్ గారు కానీ, ప్రతి నియోజకవర్గంలో కూడా నేను గత వారం రోజులుగా ఈ జిల్లాలో పూర్తిగా తిరుగుతూ ఉన్నాను, అందరితోటి మాట్లాడుతున్నాను. నేను పూర్తిగా మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఈ జిల్లా ఉంది అన్నటువంటి విషయం మరొకసారి ప్రస్తావిస్తూ, నేను వచ్చినటువంటి పని మీ అందరికీ కూడా తెలుసు.
జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి సంఘటన సృజన అభియాన్లో భాగంగా మీ ప్రాంతానికి కుడ్లిగి నియోజకవర్గానికి మీ ముందుకి ఏఐసిసి మీ కడప దగ్గరికి ఏఐసిసి వచ్చింది. మీ ఒపీనియన్, మీ అభిప్రాయం నేను కాన్ఫిడెన్షియల్గా నా బుక్లో రికార్డ్ చేసుకుంటాను. ఈ విషయంలో కూడా కేపీసీసీకి సంబంధించినటువంటి ముగ్గురు నాకు సహకరించడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం లేదు. కేపీసీసీ అధ్యక్షుడు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, సిఆర్పి లీడర్ కానీ ఎవరు దీంట్లో జోక్యం చేసుకోరు. పూర్తిగా అటానమస్, మీకు తెలుసు అందరికీ కూడా అటానమస్ యూనివర్సిటీలు ఎట్లయితే ఉంటాయో ఇది పూర్తిగా అటానమస్గా వచ్చినటువంటి సంఘటన సృజన అభియాన్. ఇది భారతదేశంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి నిర్దేశం ప్రకారం శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో మనం ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కంప్లీట్ అయినాయి. నేను ఇది 5వ రాష్ట్రానికి కర్ణాటకకి నేను రావడం జరిగింది. ఈ కుడ్లిగి నియోజకవర్గంలో నాకు ఎవరితో కూడా పరిచయాలు లేవు. నేను జీవితంలో మొదటిసారి ఈ కుడ్లిగి నియోజకవర్గానికి రావడం, జీవితంలో మొదటిసారి విజయనగరం జిల్లాకు రావడం, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఈ నియోజకవర్గానికి రాలేదు. నేను పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర సలహాదారునిగా ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానంతో, కాంగ్రెస్ పార్టీ యొక్క చొరవతో ఈరోజు నేను హయ్యర్ పొజిషన్లో కూడా సెక్రటరియట్లో నేను కూర్చుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలి. నేను ఎన్నడూ కూడా గ్రామ సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఎన్నడూ కూడా నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నేను చూడలేదు. ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం నాకు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈరోజు సెక్రటరియట్లో నాకు ఒక మంత్రి హోదా ఇచ్చి నాకు వారికి ఇప్పించినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. మధ్యాహ్నం ఎన్నడూ కూడా నేను ఏ పార్టీ మారలేదు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది, తెలుగుదేశం 10 సంవత్సరాలు ఉంది. ఆ 10, 20 సంవత్సరాలు కూడా కొట్లాడతోటే నడిపినాము. టైం అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధ్యయనం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులకు కూడా ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగా విహెచ్పి మాదిరిగా మద్దతు పార్టీ కాదు. అట్టడుగు పడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ, ఈ 5 వాటి సెంట్రిక్ గా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, మొన్ననే ఢిల్లీలో కూడా విద్యార్థుల మీద నీట్ పరీక్ష గురించి ఏం జరిగిందో మీ అందరూ కూడా టీవీలలో చూసారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకెళ్ళి కొట్టి కన్నుకు రక్తం వచ్చి ఒక బజార్లో నుంచి ఈడ్చుకెళ్ళి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం కదిలింది. ఈరోజు విద్యార్థులు కానీ, యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ, బీసీ డిపార్ట్మెంట్ కానీ, మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కలిసి పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి విషయం మీకు తెలియజేస్తూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్న, కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో, ఈ కుడ్లిగి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పటిష్టంగా ఉంది. నాయకత్వం లోటు లేదు. బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఈ జిల్లాలో కూడా. ఈ నియోజకవర్గానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, ఎంతో మందికి ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్, గొప్ప నాయకుడిగా, ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా ఆయన విధులు నిర్వహిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రోగ్రామ్స్ అన్ని కూడా రోజుల వారీగా డైలీ షీట్ ఏ రోజు ఎక్కడికి పోతున్నా అనేటువంటిది కూడా ఎమ్మెల్యే గారు పబ్లిష్ చేసి అంత బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నందుకు
డాక్టర్ శ్రీనివాస్ గారిని మరొకసారి ఏఐసిసి పక్షాన్ని అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు ఇంకా ముందు కూడా డాక్టర్ శ్రీనివాస్ గారి ఎదుగుదలకు మీ ఆశీస్సులు ఉండాలనేటువంటిది ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కనుక ఖచ్చితంగా మనం సంక్షేమం అభివృద్ధి రెండు డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు చేస్తున్నటువంటి డికే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు హరిప్రసాద్ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో బలపరిచి పుట్టిగి నియోజకవర్గం మన జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో కూడా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీ అందరూ కృషి చేయాలనేటువంటి వేడుకుంటూ సంఘటన సీజన్ అభియాన్లో మీ సహకారం నాకు అవసరం కనుక బ్లాక్ అధ్యక్షులు డిసిగ్నేటెడ్ లీడర్స్ ఒక 10-12 మందితో నేను ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు ఇచ్చేటువంటి సమాచారం పూర్తి రహస్యంగా సీక్రెట్గా ఉంటుంది. ఒక మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ముగ్గురికి తప్ప 4వ వ్యక్తికి తెలియదనేటువంటి విషయం మరొకసారి మీకు విశ్వాసం కలిగజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు తపాసులతో సహా నాకు స్వాగతం పలికి ఈరోజు ఇంత మంచి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులను అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా పెద్ద ఎత్తున నాకు రిసెప్షన్ ఇచ్చినందుకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. జై కర్ణాటక.